మైగ్రేన్. చాలా మంది వచ్చి నాకు మైగ్రేన్ ఉంది. నాకు నేను ఇలా టాబ్లెట్స్ వాడుతున్నాను. ఇలా అవుతోంది అని జనరల్లీ కంప్లెయింట్ చేస్తారు. అసలు మైగ్రేన్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ ద మైగ్రేన్? దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. మైసెల్ఫ్ డాక్టర్ రాజేశ్వరి కొండవతిని, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, పిఆర్కే హాస్పిటల్స్, చందానగర్. మైగ్రేన్ జనరల్లీ ఇట్స్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్‌క్లూజన్. అంటే మనకి పేషెంట్ సివియర్ హెడేక్ అక్యూట్ ఫేజ్‌లో వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ సివియర్ హెడేక్ మేబీ యూనిలేటరల్ ఒకవైపుగా హెడేక్ వస్తుంది, సివియర్ థ్రాబింగ్ హెడేక్ వస్తుంది. మనకి ఒక టిపికల్ క్రొనాలజీ సిమ్టమ్స్ తో వస్తాడనమాట. సో జనరలీ 4 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ప్రోడ్రోమల్ ఫేజ్. అంటే హెడేక్ అంటే వచ్చే ముందు ఏంటంటే పేషెంట్ కి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అంటే నిద్ర లేకపోవడం కానీ, ఫుడ్ సరిగా తీసుకోకపోవడం కానీ, వాటర్ సరిగా తీసుకోకపోవడం కానీ, ఇలాంటివన్నీ ఇదేంటంటే 24 hours ప్రయర్ టు ద ఆరా. సో ప్రోడ్రోమల్ ఫేజ్ అంటాం అనమాట దీన్ని. దెన్ కమ్స్ ఆరా. ఆరా అంటే ఏంటంటే పేషెంట్కి చెవులు రింగ్ అని వినిపించడం, తర్వాత కళ్ళల్లో బ్రైట్గా సింట్లేషన్స్, తర్వాత పాల్పేషన్స్, గుండె దడగా అనిపించడము. అంటే ఇప్పుడు నాకు హెడేక్ వస్తుంది అని తెలుస్తుంది అనమాట. దాన్ని ఆరా అంటాం. దెన్ అక్యూట్ ఫేజ్. అక్యూట్ ఫేజ్లో ఏమవుతుందంటే పేషెంట్కి సివియర్గా హెడేక్ వస్తుంది. అండ్ ఎలా అంటే దే ప్రిఫర్ టు స్టే ఎలోన్ అండ్ ఒక డార్క్ రూమ్లో ఉండాలనిపిస్తుంది ఇట్లాంటి హెడేక్ ఉన్నప్పుడు. దెన్ ఓకే, హెడేక్కి మెడిసిన్ దే హ్యావ్ టేకెన్, ఓకే అప్పటికి సెటిల్ అయిపోయింది. దెన్ పోస్ట్ డ్రోమల్ ఫేజ్. పోస్ట్ డ్రోమల్ ఫేజ్లో ఎలా ఉంటుందంటే ఫెటీగ్, అంటే చాలా నీరసంగా, లేకపోతే ఎక్కువగా పడుకోవాలనిపించడము, ఎవరైనా మాట్లాడిన త్వరగా కోపం రావడము, ఇవన్నీ పోస్ట్ డ్రోమల్ సిమ్టమ్స్ అనమాట. సో ఇవి 4 ఫేజెస్ లో మైగ్రేన్ ప్రెజెంట్ అవుతుంది. పేషెంట్ హెడేక్ అని వచ్చినప్పుడు మనం క్లినికలీ ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎలా అంటే హిస్టరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తారంటే మాకు ముందు ఒక ట్రిగర్ పాయింట్ కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్లీప్లెస్నెస్, 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి వాటర్, hydration is most important. Next, sleep is most important. Not only the quantity, the quality of the sleep is also important. Then food. ఈ మూడిట్లో డెఫినెట్లీ ఏదో ఒకటి we will have a ట్రిగర్ పాయింట్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దెన్ ఆర్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే మనం we will subject the patient to MRI. ఎంఆర్ఐ ఎందుకు తీసుకుంటున్నాము? ఇది క్లినికలే కదా, ఇంకేం లేవు కదా అంటే ఇంకేమన్నా అదర్ రీజన్స్ ఫర్ హెడేక్ ని ఎక్స్క్లూడ్ చేసుకోవడం కోసము వీఆర్ గోయింగ్ ఫర్ ఎంఆర్ఐ. ఓకే, సో నౌ ఎంఆర్ఐ అయిపోయింది, దాంట్లో ట్యూమర్స్ లేవు, అదర్ రీజన్స్ ఏం కనిపించట్లేదు, ఇంకేం లేదు, ఎస్ దెన్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఓకే, నౌ దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సర్టెన్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవడం. సర్టెన్ ఫుడ్స్ అంటే హెడేక్ ని ఇండ్యూస్ చేసే ఫుడ్స్ ఏంటి అంటే చీజ్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఆర్ ద మేజర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ మైగ్రేన్. చీజ్, చాక్లెట్స్ అండ్ చైనీస్ ఫుడ్స్, ఎంఎస్జి మోనోసోడియం గ్లూటమేట్ యూస్ చేసే ఫుడ్స్, ఆల్కహాల్ అండ్ టొబాకో. సో దీస్ ఆర్ ద ట్రిగరింగ్ ఫుడ్స్ ఫర్ ద మైగ్రేన్. సో ఇట్లాంటి ఫుడ్స్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవాలి. అండ్ ద పేషెంట్ ఈస్ ద బెటర్ జడ్జ్. ఆయనకి ఏంటంటే తెలుస్తూ ఉంటుంది, నేను ఇవి తీసుకున్నప్పుడు నాకు హెడేక్ వస్తుందండి, లేకపోతే ఎక్కువ సౌండ్ విన్నప్పుడు నాకు హెడేక్ వస్తుందండి, షార్ప్ సౌండ్ విన్నప్పుడు నాకు హెడేక్ వస్తుందండి, సడన్ లైట్ చూసినప్పుడు వస్తుందండి అని పేషెంట్ చెప్పగలుగుతాడు. సో అవాయిడ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఇస్ ద బెస్ట్ మెజర్. నెక్స్ట్, అక్యూట్ హెడేక్ వచ్చినప్పుడు వీ హ్యావ్ సర్టెన్ డ్రగ్స్ లైక్ సింపుల్ పారాసిటమాల్, నాప్రాక్సన్, సింపుల్ డ్రగ్స్ తో ఒక్కోసారి హెడేక్ కంట్రోల్ అవ్వచ్చు. నౌ నేను ప్రొఫైలాక్సిస్ అగైన్ మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు పేషెంట్కి ఏంటంటే ఎంత ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తుంది, వాట్ ఈస్ ద టైం డ్యూరేషన్ ఆఫ్ ద హెడేక్, అండ్ హెడేక్ వల్ల తనకు వచ్చే డిజేబిలిటీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి వీ విల్ స్టార్ట్ హిమ్ ఆన్ ప్రొఫైలాక్టిక్ డ్రగ్స్. ప్రొఫైలాక్టిక్ డ్రగ్స్ లో మనకి వీ హ్యావ్ కొన్ని బీటా బ్లాకర్స్ ఉంటాయి అన్నమాట. ప్రోప్రెనలాల్, తర్వాత ఎర్గాడ్ డ్రగ్స్. నెక్స్ట్ నౌ వీ హ్యావ్ గాట్ సమ్ మోనోక్లోనల్ రెసిస్టెంట్ మైగ్రేన్ కి ఇప్పుడు వీ హ్యావ్ రీసెంట్ మోనోక్లోనల్ డ్రగ్స్ ఉన్నాయి విచ్ వీఆర్ అంటే మంత్లీ డోస్, క్వార్టర్లీ డోస్ లాగా మేనేజ్ చేసుకోవడానికి. దెన్ కమ్స్ అక్యూట్ హెడేక్ లో వీ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ ట్రిప్టన్స్ లాంటి డ్రగ్స్ యూస్ చేసుకోవడము. నెక్స్ట్ we have certain interventional procedures, botox injections తీసుకోవడము, ఆక్సిపిటల్ ఉన్నప్పుడు ఆక్సిపిటల్ న్యూరాలజియా, ఆక్సిపిటల్ నర్వ్ బ్లాక్స్ లాంటి యూజ్ చేసుకోవడము చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.